రాధ నిద్రలో ఒక్కోసారి కెవ్వున కేక పెట్టి లేస్తోంది. భయంగా చూస్తుంది. పొట్ట పట్టుకుని నా పాప అని అంటూ ఉంది. రాధని గుండెలకి చేర్చుకుని సముదాయిస్తాడతను. అనునయంగా చిన్నపిల్లని లాలించినట్టు ఏదో చెప్పగా ఎప్పటికో నిద్రపోతుంది. గిరికి శిక్ష పడినట్లయితే అతనికి కాస్తైనా మనశ్శాంతిగా ఉండేదేమో. తనకి ఇంత అన్యాయం చేసినా అతనిని ఏమీ చేయలేకుండా ఉన్నాడు. అతను ఏమీ ఎరుగనివాడిలా, పూలరంగడిలా మరింత ధీమాగా ఊరంతా తిరుగుతున్నాడు. కృష్ణకి గిరి అన్న, ఆ ఊరన్నా, ఆ ఊరి ప్రజలన్నా మహా విసుగు, చిరాకు వేస్తోంది. అసహ్యమనిపిస్తోంది. అతని మనసు బాధగా, అవమానంగా, రంపపు కోతగా ఉంది. కృష్ణ ఆ రోజు ఇంటికి రాగానే ఆనంద్తో నేను ఈ ఊరి వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ మాట వినగానే ఆనంద్ త్రుళ్ళిపడినట్లు చూశాడు. అదేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. రాధని ఈ ఊరు నుంచి మార్పు కోసం ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలనిపిస్తోంది. గాలి మార్పే అనుకుంటే 10 రోజులు సెలవు మీద వెళ్ళిరా. నాకు ఈ ఊరిలో ఉండాలని అనిపించడం లేదు. శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్నాను. అదేమిటి కృష్ణ? ఆతురతగా అడిగాడు ఆనంద్. కృష్ణ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. అతని కళ్ళలో బాధ తొణికిసలాడింది. నేను ఈ ఊరిలో ఉండిపోవాలని, ఈ ఊరికే అంకితమైపోవాలని, నా సంసారం ఇక్కడే పెరిగి పెద్దదవ్వాలని, నా తనువు ఇక్కడే తెల్లవారాలని ఎన్నెన్ని కలలు, సుమధుర స్వప్నాలు కన్నాను. నా స్వప్నాలన్నీ ఈ ఊరి వాళ్ళు నేలరాల్చారు. నాకు ఒక అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని ధైర్యంగా నా తరపున నిలబడి చెప్పలేకపోయారు. ఈ స్వార్థపరుల కోసం, పిరికి వాళ్ల కోసం నేనెందుకు కష్టపడాలి? నా విలువే వాళ్ళకి తెలియదు. నేనిక్కడ ఎందుకు ఉండాలి? వాళ్ళ దృష్టిలో నేను పొట్టకూటి కోసం వచ్చిన డాక్టర్ని. ఆఫ్టర్ ఆల్ అంతే. అతని కంఠం ఆవేశంతో కంపించింది. నేను ఈ ఊరిని, ఈ ప్రజల్ని ప్రేమించాను. కానీ వాళ్ళు నాకిచ్చిందేంటి? ఈ తిరస్కారం నేను భరించలేకపోతున్నాను ఆనంద్. సీతాలుని వీళ్ళు హత్య చేశారు. అది హత్య అని నేను బయటకు తెచ్చానని ఆ దయానిధి పంతం. నా నిజాయితీ కోసం పుట్టబోయే బిడ్డ బలయ్యింది. నా ప్రాణం లాంటి రాధ చావు బ్రతుకుల నుంచి బయటపడింది. నేను ఈ ఊళ్ళో ఉంటే దయానిధి లాంటి వాళ్ళకి ఎదురు తిరుగుతాను. తిరగకుండా నేను ఉండలేను. ఈ ఊరి ప్రజలకు చెప్పే ధైర్యం లేదు. అసలు మనిషి నిజాయితీగా బ్రతకాలనుకోవటమే ఒక మహా అపరాధమని తెలుసుకున్నాను. మన చుట్టూ ఏ అఘాయిత్యాలు, దురాగతాలు జరుగుతున్నా మనం కళ్ళు చెవులు లేని వాళ్ళలా ప్రవర్తించి మన మార్గాన మనం పోవాలి. రాధకి ఇంకో బిడ్డ పుడితే త్వరలోనే కోలుకుంటుంది అని అనుకోవడానికి కూడా లేదు. రాధకి బిడ్డ పుట్టకూడదు. ఇది రాధకి తెలియదు. అదృష్టవంతురాలు. ఈ సత్యం నా గుండెల్లోనే ఎప్పటికీ ఆరని జ్వాలలా మండుతూ ఉంటుంది. బిడ్డలంటే మా ఇద్దరికి ఎంతో ఇష్టం. పిల్లల గురించి ఎన్నెన్నో కలలు కన్నాం. మా ఇద్దరి కల కలగానే మిగిలిపోయే స్థితికి వచ్చింది. రాధని ఈ విషయం నుంచి మరిపించడానికి నేను ప్రయత్నించాలి. అందుకే నేను సిటీకి వెళ్ళిపోతున్నాను. ఆనంద్, నేను ఇంకే ఆశాభంగమైనా సహించగలవాన్నేమో గాని పిల్లల విషయంలో అతను కుర్చీలో కూలబడి చేతుల్లో ముఖం దాచుకున్నాడు. కృష్ణ. ఆనంద్ దగ్గరగా వచ్చి కృష్ణ భుజం మీద చెయ్యి వేశాడు. నీకేమని ధైర్యం చెప్పాలో నాకు తోచడం లేదు. నాకేమని చెప్పావో నువ్వు గుర్తుకు తెచ్చుకో. స్వవిషయంలో జరిగిన ఒక నిరాశ మూలంగా డాక్టర్ తన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. నువ్వు డాక్టర్వి కృష్ణ. కొద్దిసేపటికి తనని తాను కృష్ణ సంభాళించుకున్నాడు. అవునన్నట్టు తలూపాడు. భారంగా లేస్తూ, అవును, నేను డాక్టర్ని. యు ఆర్ కరెక్ట్. నేను ఆ డాక్టర్నే. వ్యక్తిగత సమస్యలు నన్ను నిరాశపరచకూడదు. వాటి ప్రభావం నాలోని డాక్టర్ని నిస్పృహ తెప్పించకూడదు. అందుకే ఆనంద్, నేను సిటీ వెళ్తున్నాను. ఆ మహానగరంలో ఇక్కడ ఈ పల్లెటూరులో కంటే ఎక్కువ మందికి వైద్యం చేయవచ్చు. అతను చేతులు చూసుకుంటూ అన్నాడు. ఈ చేతులు ఎంతమందో బాధపీడితులకి సేవ చెయ్యాలి. ఎందుకంటే నా బిడ్డలు అనే వాళ్ళని ఎత్తుకుని లాలించే అర్హత వీటికి లేదు కాబట్టి. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. రాధ చిక్కిపోయింది. ఆ కళ్ళలో కాంతి, బుగ్గలలో నవ్వు లేక నిర్జీవమైపోయింది. రాధని చూడగానే కృష్ణ చిత్రంగా క్షణంలో మారిపోయాడు. అతనిలో అది వరకటి నిస్పృహకి ముసుగు పడిపోయింది. అతని ముఖంలోకి అమితమైన హుషారు వచ్చేసింది. రాధని చూడగానే ఎదురుగా వెళుతూ, రాధా, నీకో శుభవార్త. ఏమిటండి అది? మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్ మకాం. హైదరాబాదా? ఎందుకండి?
ఊళ్ళో ఉండి ఉండి బోర్గా అనిపిస్తోంది రాధా, కొంచెం చేంజ్గా అనిపిస్తుందని వెళ్ళబోతున్నాం అని కృష్ణ అనడంతో ఆనంద్ కూడా అదే అన్నాడు. అవును చెల్లై, కృష్ణ హైదరాబాద్లో డాక్టర్గా ఇంకా ఎక్కువ మందికి సేవ చెయ్యాలి అని అనుకుంటున్నాడు. మరి నువ్వేమంటావు? రాధ నీరసంగా నవ్వింది. నేనేమంటానన్నయ్య, నేనంటూ ఉంటేగా ఇంకో అభిప్రాయం రావడానికి. ఆయన మాటే నా మాట కూడా. వెరీ గుడ్. భార్య అంటే అలా ఉండాలి. రాధ చెయ్యి నొక్కుతూ కృష్ణ అతని కళ్ళలో. రాధ హైదరాబాద్ ప్రయాణానికి అభ్యంతరం చెప్పకపోవడం తనకి చాలా పెద్ద రిలీఫ్గా అనిపించింది. కృష్ణ హైదరాబాద్కి వచ్చేశాడు. పద్మ సాయంతో ఇల్లు చిన్నదైన వసతి గలదే దొరికింది. అతని పని మళ్ళీ మొదటికి వచ్చింది. బ్రతుకు తెరువులాట మళ్ళీ ప్రారంభమైంది. డాక్టర్గా తన ఉనికిని తెలియజేసుకోవడానికి అతను మళ్ళీ విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. రాధ ఉన్నంతలో సంసారం ఎంతో పొదుపుగా చేస్తోంది. ఆర్థిక సమస్య ఉన్న అన్యోన్యత వీడని ఇద్దరి దాంపత్యంలో అనిర్వచనీయమైన ఆనందం పొందుతున్నారు. కృష్ణ రాధని తీసుకుని ఊరంతా చూపించాడు. స్కూటర్ మీద వెనుక కూర్చుని వెళ్తున్న రాధకి ఏ బజార్లో ఏ సందులో చూసినా అసంఖ్యాకంగా డాక్టర్ల బోర్డులే కనిపిస్తున్నాయి. ఆడవాళ్లలో కూడా చాలామంది డాక్టర్లు ఉన్నారు ఈ ఊరిలో. మనకేం డబ్బులు వస్తాయండి అని రాధ అడగడంతో అదృష్టం బాగుంటే ఎక్కడైనా వస్తాయి అని వెంటనే కృష్ణ రాధ మెడ చుట్టూ చేయి వేసి, రాధాదేవి గారు, తమరు డబ్బుల గురించిన ఆలోచన మానేసి ఈ కృష్ణ గురించిన ఆలోచన చెయ్యండి అని అనేవాడు. ఈ రాధకి ఈ కృష్ణుడు తప్ప ఇంకో లోకమే లేదండి అని అన్నది తను. ప్రాక్టీస్ ఒత్తిడి లేకపోవడం వల్ల కృష్ణ రాధ వెంటే తిరిగి తిరిగి వంట చేస్తూ ఉంటే రాధ, నేను బియ్యం ఏరిస్తాను అని కృష్ణ అంటూ ఉండేవాడు. దానికి వెంటనే రాధ, చాలండి, మీకు ప్రాక్టీస్ పెరిగితే ఎలాగూ రెస్ట్ దొరకదు, ఇప్పుడైనా రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉండేది. రాధ ఒకసారి బజార్ నుంచి సామాను తెచ్చింది. కృష్ణ కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నాడు. రాధ అతని వెనుకగా వచ్చి కళ్ళు మూసుకోండి అంది. అన్యాయం, నిన్ను చూసి అరగంట అయింది, ఎదురుగా వచ్చిన తర్వాత కూడా కళ్ళు మూసుకోమంటున్నావా అన్నాడతను కినుకుగా. అబ్బా, మూసుకోమంటే మూసుకోండి, ఎందుకో చెప్పు, మీకో మంచి అందమైనది చూపిస్తాను, చూసిన తర్వాత మీరు అద్భుతం, రారా అనకపోతే నా చెవి కోయించుకుంటాను అని రాధ అనడంతో అతను నిజంగానా అన్నట్టు చూశాడు. నిజంగా అన్నట్టు చూసింది రాధ. కృష్ణ కళ్ళు మూసుకున్నాడు. ఏదో కాగితం చప్పుడయింది. ఇప్పుడు తెరవండి అంది. కృష్ణ కళ్ళు తెరిచాడు. అతని ఎదురుగా ముద్దులు మూటగట్టే ముఖంతో, ఎత్తైన పాల బుగ్గలతో, నోట్లో వేలు పెట్టుకుని చిరునవ్వు నవ్వుతున్న బాబు క్యాలెండర్ కృష్ణకి కనిపించింది. బాబు నవ్వుతున్నాడు. ఎలా ఉన్నాడు అంది హుషారుగా. తను కూడా మురిపెంగా చూస్తూ, చాలా బాగున్నాడు రాధా. అతని పక్కగా వచ్చి తను కూడా క్యాలెండర్ చూస్తూ, ఏవండి, మన బాబు ఉంటే అచ్చు ఇలాగే ఉండేవాడు కదూ అని అంటూ ఉండగానే రాధ కళ్ళ నుంచి జలజల నీళ్లు ఉబికి వచ్చినాయి. రాధ అతను చప్పున రాధని దగ్గరకు తీసుకున్నాడు. అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ గాద్గదికంగా అడిగింది, ఏవండి, ఒకసారి గర్భం పోతే మళ్ళీ వెంటనే వస్తుందని అమ్మ చెప్పింది. 6 నెలలైనా నాకు అదృష్టం ఇంకా దక్కలేదేంటండి? కృష్ణ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. రాధా, మనం దేనికైనా మరీ మరీ ఎదురు చూస్తామనుకో, అది దొరకటం ఆలస్యమవుతుంది. ఆ సంగతి నీకు తెలియదా? రాధ అవునన్నట్టు తలూపింది. ఏంటోనండి, ఈ డాక్టర్లు కనిపెడుతున్నారు కానీ ఆడదానికి గంటల్లో పిల్లలు పుట్టే మార్గం మాత్రం చూడట్లేదు. పిచ్చి రాధ. అతను రాధ తలని గుండెలకి నొక్కుకున్నాడు. కళ్ళు విషాదంగా అయినాయి. ఆ భయంకర సత్యం రాధకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? గుండెలు పగిలిపోతాయేమో. రాధకి తెలియకూడదు, తన ప్రాణం ఉండగా తెలియకూడదు. కృష్ణకి ఎవరో ఇంటికి వస్తూ ఉండటం కనిపించింది. రాధ, ఎవరో వస్తున్నట్టున్నారు, పేషెంట్ అయి ఉంటారు అన్నాడు. రాధ కళ్ళు తుడుచుకుని వెళ్ళింది. తలుపు తీసింది. డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారా అమ్మా? ఉన్నారండి, రండి కూర్చోండి. రాధ ఆయనకి సకల మర్యాదలు చేసింది. లోపలికి వెళ్ళి కృష్ణతో, ఇదిగో ఆయన మన మొదటి పేషెంట్, జాగ్రత్తగా చూడండి అంది. కృష్ణ తలూపి యువతల గదిలోకి వచ్చాడు. కృష్ణ ఆయనకి ఎదురుగా కూర్చుంటూ, చెప్పండి ఏమిటి అన్నాడు. పెద్ద బాధేనండి, ఎవరు ఆర్చేవారు తీర్చేవారు కనిపించడం లేదు అన్నాడాయన దీనంగా చూస్తూ. రండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, ముందు లక్షణాలు చెబితే. లక్షణాలు ఏమిటిలా నాయనా? లక్షణం లాంటి అమ్మాయి ఉంది, వయసు వచ్చింది కానీ పెళ్లి కాలేదు. అది సరే, మీ బాధ చెప్పండి. అదేనయ్యా నా బాధ, కంటికి నిద్ర రాదు.
అన్నం సహించదు. ఒకటే దిగులు అని ఆయన చెప్పగానే, నేను డాక్టర్నండి, మీకేదైనా వ్యాధి వస్తే వైద్యం చేయగలను అని కృష్ణ చిరాగ్గా అన్నాడు. మా అమ్మాయి పెళ్ళి కూడా నువ్వు చేయగలవు నాయనా. నీ చెల్లెలు పద్మ అనే పిల్ల ఉందంట. వాళ్ళ మరిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. కృష్ణ అప్పటికే లేచాడు. ఒక్క నిమిషం అంటూ లోపలికి వచ్చాడు. రాధా అంటూ పిలిచాడు. ఏమిటండి, ఆయనకి ఏం వ్యాధట? కూతురు పెళ్లి కాని తల్లిదండ్రులకి వస్తుందే బెంగ, అది. ఆ మహావ్యాధితో ఆయన బాధపడుతున్నాడు. ఆయన పేషెంట్ కాదు, పెళ్లి సంబంధం కోసం వచ్చాడు, కేసు కాదు. నీ కేసు, వెళ్ళు అన్నాడు. రాధ ముందు గదిలోకి వెళ్ళింది. కృష్ణ లోపలికి వచ్చాడు. మంచం మీద కూర్చున్న అతనికి ఎదురుగా గోడకి నవ్వుతున్న బాబు క్యాలెండర్ కనిపించింది. ఆ క్యాలెండర్ ఆ గదికే అందం తెచ్చినట్టు ఉంది. అతను గాఢంగా నిట్టూర్చాడు. మరోవైపు కృష్ణ సీతాలు ఇచ్చిన మూలికలు కామెర్ల వ్యాధికి ఎలా పనికి వస్తాయో రీసెర్చ్ చేస్తున్నాడు. రాత్రి పొద్దుపోయే వరకు అదే రాస్తూ అవతల గదిలో కూర్చుండిపోయేవాడు. రాధ ఒక్కోసారి వచ్చి అతనికి ఎదురుగా కూర్చునేది. ఏం నిద్ర రావడం లేదా? రాస్తూనే అడిగేవాడు. వెళ్ళి పడుకో, అదే వస్తుంది. అతను రాయటంలో మునిగిపోయేవాడు. కొద్దిసేపటికి చించిన కాగితపు ముక్కలు అతని నెత్తి నిండా ఒంటి నిండా జలజల రాలినాయి. అతను తలెత్తకుండానే, రాధా, అల్లరి చేయకుండా వెళ్ళి పడుకో అన్నాడు. అతని కంఠం మందలింపుగా ఉండడం చూసి రాధ బొంగుమూతి పెట్టుకుంది. అవతల గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుని లేని దగ్గు తెచ్చిపెట్టుకుని దగ్గసాగింది. అతను అది విని, ఏమిటా దగ్గు అన్నాడు. బాగుంది, నిద్ర రావటం లేదు, దగ్గు వస్తోంది, నేనేం చెయ్యను అన్నది. అక్కడ దగ్గు మందు ఉంది, వేసుకో. రారాదా. చరచర లేచి వచ్చింది. ఏవండి, అతని చేతిలో పెన్ లాగేసుకుంది. నాకేం తోచడం లేదు, బోర్ కొట్టి చస్తున్నాను తెలుసా. అతను రాధనే చూశాడు. మరేం చేయమంటావో చెప్పు నన్ను అని అడిగాడు. మరి పిల్లలైన పుడితే వాళ్ళతో కాలక్షేపమైనా ఉంటుంది. మీరెటో ప్రాక్టీస్కి వెళ్తారు, నాకేం తోచదు. రాత్రి మీరున్నా నేను ఒంటరిగానే ఉండాలా? కృష్ణ రాధని దగ్గరికి తీసుకున్నాడు. రాధ బాధ అతనికి అర్థమైంది. దానికి జవాబు చెప్పే స్థితిలో మాత్రం అతను లేడు. అందుకే అన్నాడు, రాధా, నువ్వు మహిళా సమాజానికి సెక్రటరీ కాకూడదు? అప్పుడు బోలెడంత కాలక్షేపం అవుతుంది. బాగుందండి, మహిళా సమాజానికి సెక్రటరీ అంటే మాటలా? కార్లుండాలి, మేడలుండాలి, ఇంట్లో వంట మనిషి ఉండాలి, చేతి నిండా డబ్బులు ఉండాలి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అయినా ఆ గోలంతా ఎవరికి కావాలట? కృష్ణ జవాబు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. రాధకి కూడా ఒక కాలక్షేపం కావాలి. ఊపిరాడని పనులుండాలి. అప్పుడు గాని ఆ పిల్లల నుంచి తన ధ్యాస మళ్ళదు. రాధకి తను ఎలాగూ పిల్లల్ని ఇవ్వలేడు, కల్పించే స్తోమత కల్పించలేడు. ఇక్కడికి వచ్చిన తరువాత తన సంపాదన అంతంత మాత్రంగానే ఉండిపోయింది. ఇంటి అద్దె 2 నెలలు బాకీ ఉండిపోయాడు. మధ్యాహ్నమే ఇంటాయన వచ్చి గొడవ చేసి వెళ్ళిపోయాడు. అతని కళ్ళ ముందు ఉదయం జరిగిన సంఘటన మెదిలింది. అతను 10 గంటల వేళ బజారు నుంచి సైకిల్ మీద తిరిగి వస్తున్నాడు. వీధిలో ఒక అతను స్కూటర్ మీద నుంచి అక్కడ కూడిన జనంలోకి వెళ్ళి తను ఆ వ్యక్తిని చూడబోయాడు. ఆ గుంపులో ఒక అతను, ఈ డాక్టరేం డాక్టర్ రా, సైకిల్ వేసుకుని వీధుల వెంట తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి ప్రాక్టీస్ లేని కుర్ర డాక్టర్ల దగ్గరికి వెళ్తే లేని రోగాలు ఉన్నాయని చెప్పి జలగల్లా డబ్బులు పీల్చేస్తారు. అదుగో ఆ మేడకి బోర్డు లేదు. ఓ ఎఫ్ఆర్సిఐ దగ్గరికి తీసుకుని వెళ్దాం, ఆయన బాగా చూస్తాడు అన్నాడు. మిగతా వాళ్ళు కూడా అవునన్నారు. దెబ్బలు తగిలిన అతను కూడా కృష్ణని తిరస్కారంగా చూసి మేడవైపే వెళ్ళాడు. కృష్ణ ఇంటికి వచ్చేశాడు. ఎందుకోగాని అతనికి తీరని అవమానం జరిగినట్టు తనకి అనిపించింది. తన మనసు కుతకుతలాడిపోతోంది. అవును, ఈ జనంలో చాలామందికి అంతే. డాక్టర్కి ఎంత డబ్బుంటే అంత గొప్ప డాక్టర్ అని నమ్మకం. ఆ డబ్బు ఎలా సంపాదించేది వాళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది విద్య కాదు. ఏమిటండి అలా కూర్చున్నారు అంటూ రాధ వచ్చింది. కృష్ణ జరిగిందంతా చెప్పాడు. రాధ ఒక చిరునవ్వుతో అతని బాధ తోసిపారేసింది. మూర్ఖులు, తెలియని వాళ్ళు ఏదో అంటే మీరెందుకు బాధపడతారండి? ఈరోజు కాకపోతే ఇంకొన్నాళ్ళకైనా మీ ప్రాక్టీస్ తప్పక పెరుగుతుందని నా నమ్మకం. పెరగకపోయినా పర్వాలేదు, మన ఇల్లు గడిచిపోయేంత డబ్బు మనకి వస్తే అది చాలు. మనుషులకి సంతృప్తికి మించిన ఆనందం ఇంకేదీ లేదండి అంది. ఆ మాటలు అతనికి చాలా స్వాంతన కలిగించాయి. రాధ ఎంత మంచిది,
అందరి భార్యల్లా ఇంట్లోకి అవి కావాలి ఇవి కావాలి అని వేధించదు. అష్టైశ్వర్యాలు ఉన్నంత ఆనందంగా ఉంటుంది ఎప్పుడు. ఈ రాధని తను సుఖపెట్టాలి. రాధ కోసమైనా డబ్బులు సంపాదించాలి. కృష్ణ భైరవి అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న కూలివాడలో పేషెంట్స్ని చూసి కిట్ తీసుకుని వస్తున్నాడు. పరధ్యాసగా వస్తున్న అతని పక్క నుంచి రివ్వున ఒక కార్ రాకెట్లా దూసుకుని వెళ్ళిపోయింది. అదెంత వేగంగా మెరుపులా పోయిందో అంత వేగంగాను రివ్వున వెనక్కి తిరిగి వచ్చి కృష్ణ దగ్గర ఆగింది. అందులోంచి ఖరీదైన సూట్లో ఫేషన్గా ఉన్న కళ్ళద్దాలతో ఒక యువకుడు దిగి కృష్ణ వైపు వచ్చాడు. హాయ్ కృష్ణ, అతను చేయి చాస్తూ పలకరించాడు. కృష్ణ క్షణంసేపు అయోమయంగా చూసిన వెంటనే అత్యంత ఆనందంగా చూస్తూ మురళి నువ్వా అన్నాడు. ఏమిటి గ్రామోద్ధారకుడు ఇట్లా సిటీ రోడ్లు కొలుస్తున్నాడు? ఈ ఊరెప్పుడు వచ్చావురా? వచ్చి 4 నెలలకి పైగానే అయింది అన్నాడు కృష్ణ. ఏమిటి 4 నెలల? డ్యామ్ ఇడియట్, నా కంటికి కనిపించకుండా ఇన్ని రోజులు తిరుగుతూ ఉన్నావా మిత్రద్రోహి? ఒరేయ్ తొందరపడి మాటలు అనుకు. నేను మీ ఇంటికి వచ్చాను కానీ మీ సెక్యూరిటీ నన్ను లోపలికి రానియలేదు. నేను నీ ఫ్రెండ్ని అంటే ఇలాంటివి చాలామంది చెప్తూనే ఉన్నారు. చాలామందిని చూశాంలే అన్నాడు. నేను చందాలకి వచ్చాను అని కోపం. వాడి తప్పేం లేదులే, నీ వాలకం చూసి అని ఉంటాడు. ఫోన్ అయినా చేయలేకపోయావా? చేశాను సెక్రటరీకి, ఎన్నిసార్లు చేసినా అపాయింట్మెంట్ లేదు, బిజీ అన్నాడు. మనం అంతేలే, లేకపోతే పేషెంట్లు పీక్కు తినేస్తారు. ఒక్కోసారి ఊపిరి కూడా ఆడనివ్వరనుకో. అవును, నువ్వేంటి ఇలా కిట్తో రోడ్డున పడ్డావు? అదిగో ఆ కూలివాడలో పేషెంట్స్ని చూసి తిరిగి వస్తున్నాను అని కృష్ణ అనడంతో వెంటనే మురళి నుదురు కొట్టుకున్నాడు. కర్మ, చెప్పిన మాట వినకుండా చెడిపోయావు. ఒరేయ్, ఎప్పుడు పేషెంట్లు డాక్టర్ని వెతుక్కుంటూ రావాలి. డాక్టర్ పేషెంట్స్ని వెతుక్కునే కర్మ పట్టకూడదురా. ముందు కారెక్కురా అని చేయి పట్టి లాక్కెళ్ళాడు. కృష్ణ కారులో కూర్చున్నాడు. ఫారెన్ కార్, మెత్తని సీట్లు. కారు ఎక్కగానే మురళి టేప్ ఆన్ చేశాడు. తను కార్ డ్రైవ్ చేస్తుంటే సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆ తర్వాత తను స్మోక్ చేస్తూ ఉంటే అలవాటైనాయా ఇలాంటివేమైనా అని ప్యాకెట్ ఆఫర్ చేశాడు. నో థ్యాంక్స్. కృష్ణ తిరస్కరించాడు. నువ్వేం మారలేదురా. నిన్ను చూస్తుంటే డాక్టర్ అని ఎవ్వరూ అనుకోరు. ఏ పల్లెటూరి బడుద్దాయివో అనుకుంటారు. ప్రజాసేవ అంటూ ఆ కొల్లేరు వెళ్ళి చేసిన పని అయిపోయిందా? మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? జీవితంలో అనుకున్నవన్నీ జరగవురా. కొన్ని కలలుగా మిగిలిపోతాయి. జీవితాన్ని కలగా మిగుల్చుకునేవాడు చేతకానివాడు, కలని మార్చుకునేవాడు సమర్థుడు అంటారు. నువ్వు సిటీకి వచ్చినా నీ ప్రాక్టీస్కి పరిశ్రమగా ఉండటం బాగాలేదు. నువ్వు కొల్లేరు నుంచి దిగ్విజయంగా ఓడిపోయి వచ్చావు. నువ్విలా వస్తావని నేనప్పుడే చెప్పలేదు. పోన్లే, కాస్త ఆలస్యంగా అయినా స్వప్న జగత్తుల్లోంచి వాస్తవంలోకి అడుగుపెట్టి వచ్చావు. కృష్ణ, కాలేజీలో ఉన్నప్పుడు చదువులో నీకంటే వెనకబడి ఉండేవాణ్ణి. ఇప్పుడు చూడు, జీవితంలో ఎంత ముందున్నాను. ఆఖరికి ఇలా వచ్చి నా పక్కన నిలబడ్డావు. నిలబడేట్టు చేస్తాను కూడా. బై ద బై, రాధ ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా బాగుంటుందిరా? భర్త డాక్టర్ అంటే రోలింగ్ ప్రాక్టీస్ ఉండాలి. లేదు, ఉంటేనే భార్య ఇంకా సనుగుతూ ఉంటుంది. సంపాదన సరిగ్గా లేని నిన్ను తను గౌరవిస్తుందంటే నేను నమ్మను. కృష్ణ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నువ్వేంటి ఫారెన్ వెళ్తున్నావు అంటూ రాసి ఇక్కడే ఉన్నావు అన్నాడు. ఫారెన్ ఎందుకు వెళ్ళాలి అనుకున్నాను, డబ్బు కోసం. ఆ డబ్బేదో ఇక్కడే దొరికింది. నేను దయారాం గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మా పెళ్ళైన నెలకే ఆయన హార్ట్అటాక్తో హరి అన్నాడు. పెత్తనమంతా మన చేతికే వచ్చేసింది. ఫారెన్కి గుడ్ బై చెప్పేశాను. మురళి కృష్ణ తొడ మీద చరిచాడు. కృష్ణ, 6 నెలలు నువ్వు కూడా నాలాగే బిజీ డాక్టర్ అయి వేలు లక్షలు సంపాదించాలి. వేలు లక్షలకేం గాని నువ్వన్నట్టు నేను బిజీ అయిపోవాలి. 24 గంటలు డాక్టర్గానే జీవించాలి. జరిగిన సంఘటనల్ని మరిచిపోయేంత బిజీ అయిపోవాలి. జరగకూడనివి ఏమైనా జరిగాయా? లేదు. ఏం లేదు. అతను తడబడ్డాడు. చూడు కృష్ణ, మనిషిలో టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఒక్కోసారి ఒక్కో మనిషి పాపులారిటీ సంపాదించాలి అంటే మార్కెట్లో ఒక వస్తువు అమ్మడానికి చేసేటంత పబ్లిసిటీ కావాలి. అప్పుడు కానీ ఆ మనిషి ఫోకస్లోకి రాడు. డోంట్ వరీ, మన వృత్తిలో ఉన్న చిట్కాలు కిటుకులు నేను చెప్తాను, సరేనా అన్నాడు. మురళికి ఫ్రెండ్ సర్కిల్ బాగానే ఉంది. అందరూ తాగుడు నేస్తాలే. అతనికి పరపతి కూడా చాలా ఉంది. అతని ద్వారా కృష్ణకి బీజేజే ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన కృష్ణ గంటల వ్యవధిలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి బయటకు వచ్చేశాడు. ఆ కంపెనీ తయారు చేసే కల్తీ మందులని
మంచి మందులుగా అంగీకరించి మార్కెట్లోకి పంపాలి. అతను ఇంటికి వచ్చి ఉద్యోగం పోయిందని ఇందుమూలంగా చెప్పగానే రాధ బాధపడలేదు. అతని భుజం మీద చేయి వేస్తూ, చాలా మంచి పని చేశారండి. మిమ్మల్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అలాంటి కల్తీ మందులు అమ్మడం అంటే అందరినీ హత్య చేసినంత మహాపాపమేగా అంది. అతను క్షణంసేపు రాధ వైపు చూశాడు. ఆ తర్వాత కృష్ణ తన ముఖాన్ని దాచుకుని, రాధా, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. దొరికిన ఉద్యోగం ఇలా వదిలేశానని కోపగించుకుంటావేమోనని భయపడుతూ వచ్చాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది రాధా. రాధా, నిన్ను బాధ పెట్టే పని నేనెప్పుడు ఏదీ చేయకూడదు అని అతను అంటూ ఉంటే రాధ కళ్ళు చెమర్చినాయి. మీ మనసు నాకు తెలియదా? తెలుసునని నా ధైర్యం, నా నమ్మకం. ఈ నమ్మకం, ఈ ధైర్యమే మీకు శక్తినిస్తాయి అని రాధ అంటూ ఉంది. దానికింకా రాధాకృష్ణులు ఆ తర్వాత భోజనాలు చేస్తున్నారు. అన్నంలోకి పాయసం వండింది. ఇవాళెందుకు చేశావు రాధా? ఏం మనిషండి, ఈరోజు మీ పుట్టినరోజు కదా, మర్చిపోయారా? పొద్దుటే మీ పుట్టినరోజు నాడు కొత్త ఉద్యోగంలో మీరు జాయిన్ అవుతున్నారు అని కూడా అన్నాను. అవును కదూ. అన్నట్టు రాధా, కిరాణా దుకాణం వాడు డబ్బులు చెల్లించలేదని పెద్ద పెద్ద కేకలు వేశాడు. మళ్ళీ ఈరోజు ఇంటికి గాని వచ్చాడా? రాధ ఏం మాట్లాడలేదు. అతను తర్కించలేదు. పరధ్యానంగా తింటున్నాడు. ఇంతలో వీధి తలుపులు బడబడా బాదిన చప్పుడైంది. వెళ్ళి తలుపు తీసింది. ఏమిటి గణపతి అంది. అమ్మా, డాక్టర్ గారున్నారా? ఉన్నారు. ఎందుకు? ఒక్కసారి నాతో త్వరగా రమ్మనమ్మా. మా అమ్మాయి గారికి ఫిట్స్ వచ్చింది. తల బాదుకుంటున్నారు. మేం పట్టుకోలేకపోతున్నాం. భోజనం చేసి చేయి కడుక్కుంటున్న కృష్ణ ఈ మాటలు విని అప్పటికే అక్కడికి వచ్చాడు. రాధ అతన్ని భర్తకి చూపిస్తూ, ఇతను గణపతి అండి, డ్రైవర్, చాలా మంచివాడు. అతని భార్య మన ఇంటి వాళ్ళ ఇంట్లో వంట చేస్తుంది అంది. బాబు, ఒక్కసారి నాతో అర్జెంటుగా రండి. మా అయ్యగారు ఊళ్ళో లేరు. అమ్మాయి గారికి ఫిట్స్ వచ్చింది. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఇంట్లో లేరన్నారు. ఏంటి సుస్తి? ఫిట్స్ వస్తాయండి, తల బాదుకుంటుంది. ఆ క్షణంలో అడ్డుకోకపోతే చచ్చిపోతుందేమో అనిపిస్తుంది. త్వరగా రండి బాబు అని అడగడంతో ఇక కృష్ణ వెంటనే బయలుదేరుతాడు. కృష్ణని తీసుకుని అతను కూడా ఇంటికి బయలుదేరాడు. అతను పైజమా లాల్చీతో ఉన్నాడు. బట్టలు కూడా మార్చుకోలేదు. అతను కారులో కూర్చున్నాడు. కారు క్షణంలో రివ్వున దూసుకుపోయింది. 10 నిమిషాల్లో ఒక బంగ్లా ముందు ఆగింది. ఆ ఇంటి ముందు పెద్ద తోట ఉంది. కారు ఆగగానే గుర్కా వచ్చి తలుపు తీశాడు. రండి బాబు అని గణపతి కార్ దిగి వచ్చి కృష్ణని రండి బాబు అని అతని చేతిలో ఉన్న కిట్ తీసుకున్నాడు. కృష్ణ ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టాడు. అతి విశాలమైన పెద్ద హాల్. ఆ హాల్లో నిలబడిన కృష్ణ మతిపోయిన వాడిలా చూశాడు. ఈ ప్రపంచంలో ఐశ్వర్యం ఆ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది. ఖరీదైన సోఫాలు, మెత్తటి తివాచీలు, మెరిసే డిలియర్స్, వెలకట్టలేని ఛాయాచిత్రాలు ఉన్నాయి. అన్నింటికంటే హాల్ మధ్యగా ఉన్న పెద్ద నటరాజస్వామి విగ్రహం, దాని పాదాల దగ్గర పూలు పెట్టబడి ఉన్నాయి. మెట్ల మీద నుంచి 20 సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. గణపతి, డాక్టర్ వచ్చారా? వచ్చారు గౌరీ. రండి డాక్టర్ గారు. గణపతి ఆదుర్దాగా మెట్లెక్కాడు. కృష్ణ అతని వెంటే వెళ్ళాడు. పైనుంచి ఆక్రందనలు, అరుపులు వినిపిస్తున్నాయి. కృష్ణ పై అంతస్తులోకి వచ్చి రంగు పరదాలు వెనక్కి నెట్టి గణపతి దారి చూపిస్తూ ఉండగా ఆ గదిలోకి వచ్చాడు. అక్కడ హంసతూలికా తల్పం లాంటి మంచం మీద ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 2 చేతులతో మంచాన్ని గట్టిగా పట్టుకుని తలని ఆ మంచానికేసి బాదుకుంటుంది. నేను భరించలేను, గాడ్ కిల్ మీ అని గట్టిగా అరుస్తూ ఉంది. ఆ అమ్మాయి నుదిటి నుంచి రక్తం కారుతోంది. కృష్ణ గబాల్న దగ్గరికి వచ్చాడు. నో ప్లీజ్ అనునయంగా అన్నాడు. కానీ హిస్టీరియా ఉన్న ఆ అమ్మాయి అతని మాటలు వినే స్థితిలో లేదు. తల ఇంకా బాదుకోవడంలోనే ఉంది. అతను చప్పున చేతులు లాగి పట్టుకున్నాడు. మంచున కూర్చున్నాడు. అమ్మాయి తల కదలకుండా గుండెలకి ఆనించుకుని నొక్కి పట్టుకున్నాడు. ఆ అమ్మాయి కళ్ళలో బాధ సుళ్ళు తిరుగుతోంది. తన శరీరం తేలిపోతున్నట్టుగా ఉంది. అతను తలని మంచానికి ఆనించాడు. కొట్టుకోనియ్యలేదని తను కసితో అతని చేయి మీద గట్టిగా కొరికింది. అతనికి బాధ అనిపించిన బిగబట్టుకుని సహిస్తూ శాంతంగా ఉండిపోయాడు. ఆ అమ్మాయి పళ్ళు కొద్దిసేపటికి అతని చేతిని వదిలాయి. మెల్లగా యుద్ధం చేసి అలసిపోయిన దానిలా వెనక్కి అచేతనంగా వాలిపోయింది. అతను ఆమెని భుజాలు పట్టుకుని వెనక్కి వాల్చి సరిగ్గా పడుకోబెట్టాడు. ఆ అమ్మాయి ముఖం నిండా రక్తం కారుతోంది, చెమటా కారుతోంది. ఆ చెమటకి బొట్టు చెరిగిపోయింది. ఆ కళ్ళలోని భయం, భ్రాంతి లాంటి అపనమ్మకం కనిపిస్తున్నాయి. కృష్ణకి ఆ క్షణంలో అప్సరసలా ఉన్న ఆ యువతి శాపం పొందిన
దేవతలా కనిపించింది. ఆ అమ్మాయి పడిన నరకయాతన చూసిన కృష్ణకి ఒక డాక్టర్గా అతని మనసు ద్రవించింది. ఆ అమ్మాయిని దిండు మీద పడుకోబెట్టి దయగా తన వైపే చూస్తూ హౌ ఆర్ యూ అన్నాడు. ఇంతలో వెనుక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. కృష్ణ చూసే లోపలే అమ్మ సిరి అంటూ పంచె లాల్చి ధరించిన ఒక ఆయన ఆతృతగా మంచం దగ్గరికి వచ్చాడు. సిరి తల్లి, ఆయన కంఠం కంపిస్తోంది. ఆయన్ని చూడగానే ఆ యువతి కళ్ళల్లోకి తెచ్చిపెట్టుకున్న ధైర్యం, ఉత్సాహం వచ్చింది. డాడీ ఎలా వచ్చారు? ఫోన్లో రేపు వస్తానని అన్నారుగా అంది లేస్తూ. అలాగే అనుకున్నాను, కానీ మాధవరావు కారులో బయలుదేరుతున్నాడు. తనతో కారులో వచ్చేసానమ్మా. ఎలా ఉన్నావు తల్లి? మంచం మీద కూర్చుని ఉన్న తన కూతుర్ని పొదివి పట్టుకుని నుదిటి మీద అలుముకుని ఉన్న చెమటని తుడుస్తూ అన్నాడు. బాగానే ఉన్నాను డాడీ, కళ్ళు కొంచెం తిరిగాయి అంతే. ఈ గౌరీ వాళ్ళకి పని పాట లేదు. కాస్త ఉంటే గంపంత చేస్తారు. నాకేం కాలేదు డాడీ, మీరలా కంగారుగా చూడకండి. మీరు బట్టలు మార్చుకోండి, మీకు నేను భోజనం వడ్డిస్తాను. తనకేమీ కానట్టు లేవబోయి శరీరం తూలిపోగా కూర్చుండిపోయింది. ఆయన కూతుర్ని పట్టుకున్నాడు. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నాకిప్పుడు ఆకలి లేదు బ్రతిమిలాడుతున్నట్టుగా అన్నాడు. గౌరీ అలా దీపపు సమ్మెలా చూస్తూ నిలబడ్డావేం? డాడీ స్నానానికి నీళ్లు సిద్ధం చెయ్యి కసిరినట్టుగా అంది. అలాగే అమ్మాయి గారు. గౌరీ పరిగెత్తింది. నువ్వు పడుకోమ్మా, ఆయన చిన్నపిల్లని బుజ్జగించినట్టు బ్రతిమిలాడాడు. కృష్ణ ఆ తండ్రి కూతుళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ క్షణంలోనే ఆ ఇద్దరు ఒకరికి ఒకరు ఎంత ప్రాణమో అతను ఇట్టే గ్రహించాడు. కళ్యాణి పడుకుంది. కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకుంది. కళ్యాణికి రగ్గు కప్పి వెనక్కి తిరిగి ఆయన అక్కడ నిలబడిన కృష్ణని చూసి ఆశ్చర్యచకితుడైనట్టు ఆగాడు. మీరు సందేహంగా ఆగాడు. అయ్యగారు, వీరు డాక్టర్ గారు. అమ్మాయి గారికి ఫిట్స్ వస్తేను భయమేసి గణపతి వెళ్ళి తీసుకుని వచ్చాడు అని గౌరీ చెప్పడంతో మీ పేరు అని కృష్ణని అడిగాడు. వెంటనే కృష్ణ గోపాలకృష్ణ అని చెప్పడంతో గ్లాడ్ టు మీట్ యు. ఆయన కరచాలనం కోసం చేయి చాచారు. ఇప్పటికే కర్చీఫ్తో కుడి చేతి మీద వత్తి పట్టుకుంటున్న కృష్ణ ఎడం చేయి చాచాడు. కృష్ణ కుడి చేతి మీద వత్తి పట్టిన జేబురుమాల తడిసి ఎర్రగా అయ్యింది. అదేమిటి, ఏమయ్యింది అని అడిగాడు రాజారాం గారు ఆశ్చర్యంగా చూస్తూ. ఏం లేదు అన్నాడు కృష్ణ. అయ్యయ్యో, ఎంత రక్తమో! అమ్మాయి గారు తల మంచానికేసి బాదుకుంటూ ఉంటే డాక్టర్ గారు పట్టుకున్నారని ఆయన చేతిని అమ్మాయి గారు కరిచారు అని గౌరీ చెప్పింది. అరరే, ఏది అని రాజారాం గారు కృష్ణ చేయి అందుకుని ఆ కర్చీఫ్ తొలగించి చూశారు. పళ్ళగాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాగా గాయమైంది అన్నారాయన నొచ్చుకుంటున్నట్టు. ఏం పర్వాలేదండి అన్నాడతను. కట్టుకడితే నయమే కదా. ఆయన కృష్ణని యువతల గదిలోకి తీసుకుని వచ్చారు. గౌరీ నీళ్లు తెచ్చింది. కృష్ణ చేతి మీద అయిన గాయం నీళ్లతో క్లీన్ చేశారు. తన చేతికి అయిన గాయానికి కట్టుకడుతూ రాజారాం ఇలా చెప్తూ ఉన్నారు. మా అమ్మ కళ్యాణి, పేరు వినే ఉంటారనుకుంటాను డాక్టర్ అన్నాడు. కృష్ణ అవునని తల ఊపాడు. ఒక 6 నెలల నుంచి ఈ బాధ మొదలైంది. సడన్గా ఆ టైంలో పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. చేతికి ఏది దొరికితే అది విసిరి కొడుతుంది. తనని తాను హింసించుకుంటుంది. ఆ సమయంలో మేమెవ్వరం తనని ఆపలేం. డాక్టర్లకి చూపించలేదా? డాక్టర్ మాత ఎత్తితే చాలు మండిపడుతుంది. వీళ్ళెవరు నా బాధని తీర్చరు అంటుంది. వాళ్ళు నాకు పిచ్చి అంటారు డాడీ. నన్ను తీసుకుని వెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేస్తావా అంటూ ఏడ్చేస్తుంది. ఆ మాటే నేను భరించలేను అని ఆయన బాధగా చెప్పాడు. కృష్ణకి ఆయన బాధ అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? విపరీతంగా ఏమైనా ప్రవర్తించేదా అని కృష్ణ అడిగాడు. చిన్నప్పటి నుంచి బంగారు బొమ్మలా ఉండేది. ఏ వయసుకి ఆ చురుకుదనం, బాధ్యత, నింపాదితనం ఉండేవి. మాకు ఒక్కగానొక్క కూతురు. నా ఆస్తికి ఏకైక వారసురాలు. నా సంపద అంతా ఆమెతోనే పుట్టి పెరిగింది. ఏది అనుకున్నా కూడా ఇట్టే కలిసి వచ్చేది. ఏం కోరుకున్నా జరిగేది. నా కంటికి దీపంలా ఉండేది. మా గుండె లయ తనే అన్నట్టు అలా పెంచాము. చిన్నప్పుడు మువ్వ పట్టాలు పెట్టుకుని గల్లు గల్లున ఇంట్లో నడుచుకుంటూ తిరిగేది. నా హితులు స్నేహితులు కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి నడుస్తుంది అనేవాళ్ళు. తర్వాత గజ్జెలు కావాలి అంది. నాట్యం నేర్చుకుంటాను అంది. నేర్పించటానికి కూచిపూడి నుంచి భాగవతారుని పిలిపించాను. మా ఇంట్లో ఆయనకి అన్ని సదుపాయాలు చేశాను. ఆయనకి కళ్యాణి అంటే చాలా ఇష్టం. ఆయన తన విద్యనంతా దారపోసినట్టు నేర్పించాడు. అమ్మాయి సంవత్సరానికే ఫారెన్ టూర్ వెళ్ళింది. అంతవరకు రాజారాం గారి అమ్మాయి అనేవారు.
కానీ ఆ తర్వాత నన్ను కళ్యాణి తండ్రి అనసాగారు. నేను డబ్బుతో నా ఇంటికి ప్రతిష్ఠ తెచ్చుకుంటే తను కళతో మా కుటుంబానికి గౌరవం తెచ్చిపెట్టింది. కళ్యాణి భవిష్యత్తు గురించి నేను వాళ్ళమ్మ ఎన్నో కలలు కన్నాం. కానీ 2 సంవత్సరాల క్రితం వాళ్ళమ్మ అనుకోకుండా పోయింది. కళ్యాణి తల్లిపోయిన దుఃఖాన్ని దిగమింగి తనే ధైర్యం చెప్పింది. తల్లిపోయిన నాటి నుంచి ఇంటి బాధ్యత కూడా తనే తీసుకుంది. మాకు డబ్బు సంపాదన ఇక అవసరం లేదు. అందుకని కళ్యాణి నాట్య ప్రదర్శనలకి వచ్చే డబ్బుని ఎన్నో సంస్థలకి విరాళాలుగా ఇచ్చేశాం. కళ్యాణికి మంచి వరుడి కోసం నేను గాలిస్తున్నాను. అప్పుడప్పుడు మేమిద్దరం రాబోయే వ్యక్తిని ఎలాంటి పరీక్షలకి గురి చెయ్యాలని తమాషాగా చేస్తుండేవాళ్ళం. మాకేం లోటు లేదు, ఏ బాధ లేదు. కళ్యాణికి కోపం అనేది తెలియదు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. పనివాళ్ళని ఎంతో ప్రేమగా చూసేది. అలాంటిది కళ్యాణి హఠాత్తుగా ఇలా మారిపోయింది. కళ్యాణిలో ఈ మార్పు ఎప్పుడు వచ్చిందో మీరు చెప్పగలరా అని కృష్ణ అడిగాడు. 6 నెలల క్రితం తన డాన్స్ ట్రూప్తో త్రివేంద్రం వెళ్ళింది. అక్కడ అఖిల ఆసియా శాస్త్రవేత్తల సమావేశం జరుగుతోంది. ఫారిన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు. త్రివేంద్రంలో ప్రోగ్రాం ఇచ్చి అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు బార్ వేసుకుంది. అంతా 20 రోజుల కార్యక్రమం. నేను ఢిల్లీలో మీటింగ్కి వెళ్ళడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను. త్రివేంద్రం వెళ్ళిన మనిషి అక్కడ ఏమైందో తెలీదు. టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని సడన్గా తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి మనిషి పరధ్యానంగా ఉంటోంది. ఆ కళ్ళలో చిలిపితనం మాయమైంది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి